మరి యొక్క సమయంలో మరి యొక్క వాక్యోపదేశమును మనం విందాము. వడ్డేశ్వరం ప్రాంతంలో బైబిల్ మిషన్ పక్షముగా దేవుని యొక్క సేవ జరిగిస్తున్నటువంటి పాస్టర్ వి సతీష్ బాబు గారు వచ్చి దేవుని యొక్క వాక్యమును అందించాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అందరికీ మరణాత వాక్యమును చదువుకొని వాక్య ధ్యానములోనికి వెళదాము. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనమును చదువుకుందాము. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చెక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. వాక్య ధ్యాన నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును మహాగణుడవయున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది స్తోత్రములు చెల్లించు ఉన్నాము. అందరూ మేళ్ళు అనుభవింప విందుగా సమకూడ వార్తలను మాకు అందింపజేయుచున్న దేవా, నీ పాదములకు వేలాది స్తోత్రములు ప్రణతులు చెల్లించు ఉన్నాము. ప్రభువా, 25వ తారీఖు సాయంకాలము నుండి ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రాంగణములో అనేకమైనటువంటి వర్తమానములు మాకు అందించిన దేవా, నీకు స్తోత్రములు. మరి యొక్క మారు నాయన, నీ వాక్యమును మేము ధ్యానింపగోరుతూ ఉండగా మా యొక్క శరీర ఆత్మీయ అభివృద్ధికి కావలసినటువంటి వాక్య వర్తమానము మాకు అందించమని దేవా, నీ వాక్కులు వినబడుచు ఉండగా నీ వాక్కులో ఉన్నటువంటి విలువైన మర్మములను సంగతులను గ్రహించగల ఆత్మను మీరు మాకు దయచేసి మహిమ పొందమని మా మంచి బోధకుడు అయ్యున్న క్రీస్తు ప్రభువారికి నామమున ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని యొక్క కృపా సమాధానములు ఈ 87వ మహోత్సవములలో ఏకీభవించడం బట్టి బైబిల్ మిషన్ యొక్క 87వ మహోత్సవముల పరిపూర్ణ దీవెన ఆశీర్వాదములు ఏకీభవించిన మనందరికీ మెండుగా కలుగునుగాక, ఆమేన్. ముందుగా నాకు ఇటు అవకాశం ఇచ్చినటువంటి త్రిత్వ దేవునికిని, ఆత్మీయ జనకులు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారికి, బైబిల్ మిషన్ అధికారులకును, బేతెరు గృహవాసులకు, వేదిక ఉన్నటువంటి దైవ అభిషక్తులందరికీ నా హృదయపూర్వక వందన. మరణాత మరణాత. నేటి దినకాలమున నా వాక్య ధ్యాన అంశము దావీదు గారి సంచిలోని 5 రాళ్ళు. వాక్య ధ్యాన అంశము దావీదు సంచిలోని 5 రాళ్ళు. ఈ వాక్య భాగమును మనము ధ్యానము చేసుకుని వారము అయితే, ఇశ్రాయేలు జనాంగమునకును ఫిలిస్తీయులకును బహుగా యుద్ధములు జరుగుతున్నటువంటి దినములు. ఫిలిస్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చుకొని యోధా దేశములోని సోకోలో కూడి ఎఫెస్దమ్మీము దగ్గర ఉన్నటువంటి సోకోకును అజేకాకును మధ్యను దిగియుండగా, ఇశ్రాయేలు జనాంగమునకు మొదటి రాజుగా అభిషేకించబడినటువంటి సౌలును అతని యొక్క పర్యవేక్షణలో ఇశ్రాయేలును కూడా కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా పంక్తులుగా కూర్చొని ఉన్నారు. ఫిలిస్తీయులు ఆ తట్టు పర్వతం మీదను, ఇశ్రాయేలు జనాంగమును ఈ తట్టు పర్వతం మీదను వీరు ఉండగా, వీరి మధ్యను ఒక లోయ ఉండినట్లుగా మనము చూడగలము. ఫిలిస్తీయుల పక్షముగా గాతు వాడైనటువంటి గొలియాతు అనేటువంటి ఒక శూరుడు ఇశ్రాయేలు జనాంగమును ఓడించడానికి యుద్ధమును ప్రకటించిన వాడై ఉన్నాడు. గొలియాతు మాట్లాడుతూ దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలు జనాంగమునకు సవాలు విసురుచూ ఉన్నాడు. మీలో ఎవరినైనా ఒకరిని పంపి నన్ను కనుక ఓడించినడలా నేనును నా జనాంగమును మీకు దాసులమగుదుము.
లేని ఎడల ఒకవేళ మీరు కనుక యుద్ధములో ఓడినట్లయితే మీరు మాకు దాసులుగా ఉండవాలని చెప్పి ఇశ్రాయేలు జనాంగమునకు సవాలు విసరగా, అన్యుడైనటువంటి దేవునిని ఎరగనటువంటి ఈ యొక్క గొలియాతు విసినటువంటి సవాలును ఇశ్రాయేలు జనాంగమును తిరస్కరించిన వారై ఉన్నారు. ఎందుకు యుద్ధమును తిరస్కరించిన వారై ఉన్నారు అనగా, ఎందుకు గొలియాతుతో పోరాడడానికి బయటకు రావటం లేదు అని అంటే, ఈ యొక్క గొలియాతే చాలా భయంకరమైనటువంటి శూరుడుగా ఉన్నాడు. అతని యొక్క ఎత్తే 10 మూరలుగా మనకు 6 మూరల జానుడు ఎత్తు మనిషిగా మనకు కనబడుతూ ఉన్నారు. కనుక ఇశ్రాయేలు జనాంగము తను విసిరినటువంటి సవాలును స్వీకరించక వారు అలాగున ఎదురు చూస్తూ ఉండగా, ఆ యొక్క గొలియాతు 40 దినములు వారి మధ్యను తిరుగుచు అగుపడుచు తాను అగుపరుచుకొనుచు ఉన్నాడు. అయితే ఈ జనాంగము బయటకు రాని సమయములో ఇశ్రాయేలు జనాంగమునకు దేవుడిగా ఉన్నటువంటి ప్రభువును కూడా ఆయన ఏమి చేయుచున్నారంటే తిరస్కరించుచు దూషించుచు ఉన్నాడు. అటువంటి సందర్భములో సున్నతి లేనటువంటి ఆ ఫిలిస్తీయుడు దేవుడిని తిరస్కరించటము, దేవుడిని హేళన చేయటము, బాలుడైనటువంటి దావీదు గారు తెలుసుకొని తనతో యుద్ధమునకు సిద్ధపడి ఆ యొక్క యుద్ధమునకు విశ్వాసముతో ముందుకు వెళ్ళినటువంటి సందర్భములో ఈ వాక్య భాగమును మనము చూడగలము. యుద్ధము అనేటువంటి మాట మనకు కనబడుచు ఉన్నది కనుక తరచుగా ఇశ్రాయేలు జనాంగమునకు ఎందుకు యుద్ధము కనబడుచు ఉన్నది, ఎందుకని దావీదు గారు గొలియాతును ఓడించడానికి రాయినే ఆయుధముగా చేసుకొని ఉన్నాడు. గొలియాతుతో పోరాడడానికి దావీదు గారు ఎందుకని 5 రాళ్లను ఎంచుకొని ఉన్నాడు. ఈ 5 రాళ్ల వెనక ఉన్నటువంటి మర్మము ఏమైనదో నేటి దినకాలము వాక్యము ద్వారా మనము ధ్యానము చేద్దాము. యుద్ధము అనగా ఆ కాలములో శత్రువులు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే, దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను నాశనము చేయుట. దేవుని జనమును కనుక నాశనము చేస్తే ఆ జనములో నుండి రావలసినటువంటి లోకరక్షకుడు మెస్సీ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు రాకుండా ఈ లోకములోనికి ఇశ్రాయేలు జనాంగమును అరికట్టవలననేది సాతాను యొక్క పన్నాగము. అయినను సాతానుడు వాడి ప్రయత్నములన్నిటిలో కూడా విఫలమయ్యాడు. లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చాడు. నేటి దినకాలమున ఆ కాలములో దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలులకు ఎలాగనైతే సాతానుడు యుద్ధమును ప్రకటించి వచ్చి ఉన్నాడో, నేటి దినకాలమున దేవునిని ఎరిగినటువంటి దేవునిని వెంబడించున్నటువంటి తన యొక్క భక్త జన సమూహమునకు కూడా యుద్ధమును శోధన రూపములో వాడు ప్రకటించుచు ఉన్నాడు. ఎందుకని అనగా, దేవునిని ఎరిగినటువంటి సార్వత్రిక సంఘము వధువు సంఘముగా సిద్ధపడకుండా ఆపు చేయటమే వాడి యొక్క ప్రధాన ఉద్దేశము. కనుక సాతాను యొక్క పన్నాగములన్నిటిని కూడా లయము చేయొచ్చు. సాతానును అతని యొక్క దుష్టులను అతని యొక్క అనుచరులను వాడి యొక్క పన్నాగములన్నిటిని కూడా అరికట్టివేసి సార్వత్రిక సంఘమును వధువు సంఘముగా సిద్ధపరచుటయే బైబిల్ మిషన్ యొక్క మహోత్సవముల ముఖ్య ఉద్దేశము. బైబిల్ మిషన్ యొక్క బోధ యొక్క ముఖ్యమైనటువంటి సిద్ధాంతమై ఉన్నది. కనుక ఈ యొక్క యుద్ధములో మనము గమనించినట్లయితే ఇశ్రాయేలు జనాంగమైనటువంటి దేవుని ప్రజల మీదకు ఎప్పుడైతే అతను యుద్ధమును ప్రకటించాడో, ఎప్పుడైతే దేవుని జనము మీదకి అతడు యుద్ధమునకు వచ్చాడో, దేవుని జనమునకు రావటం అనంటే దేవుని మీదకు యుద్ధము ప్రకటించినట్లే. కనుక దావీదు గారు ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతును యుద్ధము చేయటానికి, గొలియాతును అంతము చేయటానికి రాయినే ఒక సాధనముగా, రాయినే ఒక ఆయుధముగా ఎంచుకొనిన వారై ఉన్నాడు. గొలియాతు చేతిలో యుద్ధోపకరణములున్నవి, చాలా బరువైనటువంటి కత్తి ఉన్నది. కత్తితో పోరాడటానికి వచ్చినటువంటి ఆ యొక్క గొలియాతును దావీదు గారు చాలా చక్కగా ఏ దేవుడినైతే వెక్కిరించాడో ఆ దేవుని యొక్క నామమునకు ఘనత కలుగులాగున రాయిని ఎంచుకొని ఉన్నాడు.
రాయిని ఎంచుకొనడానికి గల ప్రధాన కారణము ఏమిటో మనము బైబిల్ గ్రంథములో నుండి చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనములో మనకు కనబడుచు ఉన్నది. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకుందురేమో అని ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు దేశమంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసిన వారై ఉన్నారు. హెబ్రీలు అనగా దేవుని జనాంగము, హెబ్రీలు అనగా ఇశ్రాయేలు ప్రజలే. ఫిలిస్తీయులు దేనికి ప్రసిద్ధి చెందిన వారు అనగా ఇనుప ఆయుధములు, ఇనుప పనిముట్లు చేయుటలో ఫిలిస్తీయులు అగ్రగామ్యులు. ఫిలిస్తీయులు ఇనుప పనిముట్లు పరికరములు చేయటలో చాలా నైపుణ్యత కలిగిన వారు. ఇశ్రాయేలు జనాంగమునకు తరచుగా దేవునికి విరోధులైనటువంటి ఎవరో ఒక జనాంగమును బట్టి యుద్ధములు కలుగుతుంటేవి కనుక వారికి అవసరమైనటువంటి కత్తులను ఈటెలను వారికి ఉన్నటువంటి సామాగ్రికి పదును పెట్టడానికి విలువైనటువంటి ఆకురాళ్ళు, ఆ యొక్క ఆకురాళ్ళు మరి ఫిలిస్తీన్ల యొద్ద ఉన్నవి కనుక ఈ ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు జనాంగమును తమ యొద్దకు రప్పించుకొని వారై ఉన్నారు. ఏ రాళ్ళనైతే వారు అదునుగా చేసుకొని, ఏ రాళ్లను చూసి ఇశ్రాయేలు జనాంగమును తమ యొద్దకు నడిపించుకొని ఉన్నారో ఆ రాయి ద్వారానే ఫిలిస్తీయులు ఓడించబడిన వారై ఉన్నారు. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనములో మనకు స్పష్టముగా కనబడుచున్నది. నీవు చేసినట్టులే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకు వచ్చును అని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. కనుక ఈరోజు దేవుని వాక్యం వినుచున్నటువంటి వారలారా, మనము ఏమి చేయగలమో, మనము మంచి చేయగలిగినట్లయితే మంచి చేయవలసిన వారమై ఉండవలెను. మనము మంచి చేయగలిగి మంచి చేయకపోవటము కూడా పాపమే అని మన దైవజనుల వారు తెలియజేసిన వారై ఉన్నారు. బైబిల్ గ్రంథములో మనము చూస్తే నీవు కొలిచిన కొలత ప్రకారమే నీకును కొలవబడునని తెలియజేస్తూ ఉన్నారు. మనము ఏ క్రియలైతే చేసి ఉన్నామో ఆ క్రియలే మన నెత్తి మీదకి వచ్చేవై ఉన్నవి కనుక మనమందరము కూడా ప్రభు తెలియజేసినటువంటి రీతిగా పొరుగు అనేది ఏదియు ఆశింపక నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుమనేటువంటి ఆజ్ఞకు లోబడిన వారమైతే, శక్యమైనంత వరకు సమాధానముగా ఉండిన వారమైతే, బైబిల్ గ్రంథము సెలవిస్తున్నది కదా, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆ తరువాత మనము చూసినట్లయితే దావీదు గారు 5 రాళ్ళని ఎందుకు తీసుకున్నాడు? గొలియాతుతో యుద్ధము చేయడానికి ఒక రాయి సరిపోయినప్పుడు ఒక రాతితోనే ఆయన యుద్ధమునకు వెళ్ళవచ్చు కదా, లేదా 2 రాళ్ళు ఒక రాయి సరిపోదు, ఒక రాయి మిస్ అయినా అంటే గురి తప్పిన 2వ రాయి సరిపోతుంది అని చెప్పి 2వ రాతితో ఆయన యుద్ధమునకు వెళ్ళవచ్చు కదా. అలాగున వెళ్ళలేదు. 5 రాళ్ళనే ఆయన ఎందుకు ఎంచుకున్నాడు? ఈ 5 రాళ్ళల వెనక ఉన్నటువంటి మర్మము ఏమైనదో మనము చూసినట్లయితే దావీదు గారు ఈ రాళ్లను ఏలా అనేటువంటి లోయ నుండి తీసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఏలా అను మాటకు హెబ్రీ పదములో దేవుడు అని అర్థము, హెబ్రీ భాషలో ఏలాను మాటకు దేవుడి అని అర్థము. దేవుడు అనగా దైవ సన్నిధి. దైవ సన్నిధిలోను దేవుని చిత్తములో దావీదు గారు ఉన్నందువలన అతని జ్ఞానమునకును అతని మనస్సాక్షికిని దేవుడు వెలిగింపును కలగజేసిన వారై ఉన్నారు. ఆ యొక్క వెలిగింపును బట్టి దావీదు గారి యొక్క పర్యవేక్షణలో ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లతో 5 పర్యాయములు యుద్ధము చేయవలసి ఉన్నది అని, ఈ 5 యుద్ధములకు సాదృశ్యముగా 5 రాళ్లను ఎన్నుకొనిన వారై ఉన్నారు. మొదటి పర్యాయము సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయములో మనకు కనబడుచూ ఉంటే, మిగిలిన 4 పర్యాయములు మనము చూడగలిగినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనములో ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలుకును యుద్ధము మరలా జరుగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసిన వారై ఉన్నారు. ఇది 2వ పర్యాయము. 3వ పర్యాయమును చూస్తే 18వ వచనములో అటు తరువాత ఫిలిస్తీన్లతో గోబు దగ్గర మరల యుద్ధము జరగగా ఇది 3వ పర్యాయము. 4వ పర్యాయమును చూస్తే 19వ వచనములో తరువాత గోబు దగ్గర
ఫిలిస్తీన్లతో ఇంకొకసారి యుద్ధము జరగగా ఇది 4వ పర్యాయమై ఉన్నది. 5వ పర్యాయమును మనము చూసినట్లయితే 20వ వచనములో ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. కనుక ఈ 5 పర్యాయములు దావీదు గారి యొక్క పర్యవేక్షణలో ఫిలిస్తీన్లతో యుద్ధము చేయవలసి ఉన్నదని, దీనికి సాదృశ్యముగా 5 రాళ్లను మరి ఎన్నుకొనిన వారై ఉన్నారు. దావీదు గారు తన అంతరంగమును దేవుని యొక్క అంతరంగములోనికి వెళ్ళి బయటకు తీసిన రాళ్ళు ఈ 5 రాళ్ళు. ఈ 5 రాళ్ళు నునుపైనటువంటి రాళ్ళు. నునుపు అనగా పరిపూర్ణతకు సాదృశ్యమైనది. దావీదు గారు ధర్మశాస్త్రమును బాగుగా ఎరిగిన వారైనారు కనుక ఈ 5 రాళ్ళు ధర్మశాస్త్రములో నుండి వేటిని సూచించుచూ ఉన్నవో దేవుని గ్రంథములో నుండి కనుక మనము చూసినట్లయితే 5 రాళ్లకు ఉన్నటువంటి సాదృశ్యము, మొదటిగా కొట్టబడిన రాయి, రెండవదిగా జయమిచ్చిన రాయి, మూడవదిగా బలిపీఠము కట్టిన రాయి, 4వదిగా క్రొత్త నిబంధన రాయి, 5వదిగా దేవుడు దిగి వచ్చినటువంటి రాయిగా మనకు కనబడుచు ఉన్నది. మొదటి రాయిని మనము ధ్యానము చేసుకుందాము. నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనములో కొట్టబడిన రాయి మనకు కనబడుచు ఉన్నది. హోరేబు కొండ దగ్గర ఇశ్రాయేలీయులు రెఫీదీములో దిగిన వారై ఉన్నారు. కనుక ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తును విడిచి వచ్చిన వారై ఉన్నారు. ఇశ్రాయేలీలు ఏమి విడిచి వచ్చిరనగా ఐగుప్తును విడిచి వచ్చిరి. ఐగుప్తు లోకమునకు సాదృశ్యము, ఐగుప్తు పాపమునకు సాదృశ్యమైనది. అలాగుననే క్రైస్తవులను కూడా ఏమి విడిచి సంఘములోనికి వచ్చిరనగా క్రైస్తవులైన వారు, దేవుని అంగీకరించిన వారు, దేవుని ఎరిగిన వారు లోకమును విడిచి వచ్చిన వారై ఉన్నారు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ సందర్భములో ఇశ్రాయేలు జనాంగమునకు ఈ యొక్క ప్రాంతమునకు రాగానే రెఫీదీములో దిగిన తరువాత వారికి త్రాగటానికి నీళ్లు లేనందున వారికి అద్భుత కార్యములు చేసి వారి పక్షముగా యుద్ధము చేసినటువంటి దేవుడు చేసిన ఆ మహత్య కార్యములను మరిచిపోయి వారిని నడిపించినటువంటి మోషే గారిపైన సనుగు కొనిన వారై ఉన్నారు. ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున సణిగిన వారై ఉన్నారు. దైవజనులైన దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏమిటి అనంటే, ఆపత్కాలమున విశ్వాసమునకు పరీక్ష వచ్చును. ఆపత్కాలమున మన విశ్వాసము ఏమయ్యున్నది? అంత మంచిగా జరిగేటప్పుడు దేవుని యందు విశ్వాసము ఎవరైనా ఉంచుతారు. కానీ మనకు ఆపదలు కలుగుతున్నప్పుడు ఈ ఆపదలలో మనము విశ్వాసము ఏమయ్యున్నది అని ప్రభు మనను పరిశీలన చేసేవారై ఉన్నారు. దైవజనుల వారు పాటలో రాశారు కదా, సమయము రాగా శోధనలన్నీ కూడా సాగిపోవును. ఒకవేళ మనకు శోధనలు కలిగి, ఇబ్బందులు కలిగి, శ్రమలు వచ్చి మనము ఆత్మీయ జీవితములోను శారీరక జీవితములోను నలిగిపోతున్నటువంటి స్థితిలో ఉన్నను ఒక విషయమును మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఏమిటి అనగా మన విశ్వాసమునకు ఇది ఒక పరీక్ష. మనము సహించగలిగిన దానికంటే మరి ఎక్కువ శ్రమను ఆయన మనకు అనుగ్రహించడు. ఆయన దానికి అనుమతిని ఇవ్వడనేటువంటి సంగతిని జ్ఞాపకము చేసుకొని ప్రతి విషయములలో ప్రభునందు మనము విశ్వాసమును ఉంచవలసిన వారమై ఉండవలెను. మోషే గారి మీద సనుగుచు, వాదించుచు, శోధించుచు వచ్చిన వారై ఉన్నారు కనుక మోషే గారు తన అంతరంగములో చూడగా, అనగా ప్రభునకు మొరపెట్టగా, ప్రభువు మోషే గారితో మాట్లాడుతూ నీ కర్ర చేత పట్టుకొని వెళ్ళమనెను. ఎందుకు అనగా కర్ర లేకపోతే దేవుడు కనబడడు. దేవుడు కనబడకపోతే రాయి అనే బండ కనబడదు. బండ కనబడకపోతే ఇశ్రాయేలీల యొక్క దాహం అనేటువంటి శత్రువును జయించలేరు. దేవుని యొక్క మాటను బట్టి మోషే గారు బండను కొట్టగా ఆ యొక్క బండ నుండి వచ్చినటువంటి నీరు దాహమును తీర్చి జయమిచ్చినదైనది కనుక
దావీదు గారు దాహం అనేటువంటి మా పితరుల శత్రువును జయించడానికి ఈ రాయిని వాడిరి అని ఈ అనుభవమును తన మనస్సులో ముద్రించుకొని ధైర్యపడిన వారై ఉన్నారు కనుక దావీదు గారు ఈ రాయిని కలిగి ఉండిన వారై ఉన్నారు. రెండవ రాయిని మనము చూసినట్లయితే జయమిచ్చినటువంటి రాయి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 12వ వచనములో మోషే గారు చేతులు బరువెక్కగా వారి ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దానిని వేసిరి. ఐగుప్తును విడిచి వచ్చినటువంటి ఇశ్రాయేలీల యొక్క ప్రయాణము వాగ్దాన దేశమునకు అయి ఉన్నది. క్రైస్తవుల యొక్క ప్రయాణము ఎక్కడికి అనగా మోక్షానికి అయి ఉన్నది. ఈ ప్రయాణములో అనేకమైనటువంటి యుద్ధములు జరుగును. దేవుని ప్రణాళిక ఏమనగా మనుషులను రక్షించుట, సాతానును నాశనము చేయుట. గనుక ఈ యుద్ధము మనకెప్పుడు ఉండును కానీ చివరకు మనకే జయము ఉండును అని మనము గమనించాలి. అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలు జనాంగముతో యుద్ధము చేయగా మోషే గారు యెహోషువతో రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను అని చెప్పిన వారై ఉన్నారు. యుద్ధము జరుగుతూ ఉండగా మోషే గారు చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలకు శత్రువులపైన జయము కలిగినది. ఎప్పుడైతే తన చేతులు బరువెక్కి మోషే గారు తన చేతులను దింపుచున్నారో ఆ యొక్క చేతులు దింపినప్పుడు ఇశ్రాయేలు జనాంగమునకు ఓటమి కలుగుచున్నది. ఆ యొక్క శత్రువులకు జయము కలుగుచూ ఉన్నది. కనుక అటువంటి సందర్భములో మోషే గారు చేతులెత్తి దేవునికి ప్రార్థించిన వారై ఉన్నారు. మోషే గారు దేవునికి చేతులెత్తి ప్రార్థించడానికి గల కారణము ఏమనగా క్రైస్తవేతరులైన వారు జీవము లేనటువంటి దేవునికి చేతులెత్తి నమస్కరించగా జీవము కలిగినటువంటి దేవునికి ప్రభునకు మరి ఎక్కువగా చేతులెత్తి ప్రార్థించుట ఆయనకు మనం ఇచ్చేటువంటి గౌరవమై ఉన్నది అని ఆ యొక్క గౌరవమునకు సూచన ప్రాయముగా మోషే గారు తన 2 చేతులను పైకి ఎత్తి ప్రార్థించిన వారై ఉన్నారు. కనుక మోషే గారి చేతులు బరువెక్కుచున్నటువంటి సందర్భములో మోషే గారిని ఒక రాయి మీద కూర్చుండబెట్టి ఊరు అహరోను గారులు ఒక ప్రక్కన ఒకరు మరి ఒక ప్రక్కన ఒకరు ఉండి ఆ యొక్క మోషే గారి చేతులు క్రిందకు దిగకుండా పట్టుకొనిన వారై ఉన్నారు. కనుక ఈ విధముగా యుద్ధమందు శత్రువులను గెలిచిన వారై ఉన్నారు. ఈ రాయి శత్రువులపై జయమిచ్చినటువంటి రాయి. ఈ యొక్క రాయి దావీదు గారును కలిగి ఉన్నవారై ఉన్నారు. అలాగుననే ఈ బైబిల్ మిషన్ మహోత్సవములలో ఏకీభవించిన వారలారా, బైబిల్ మిషన్ యొక్క విశ్వాసులారా, బైబిల్ మిషన్ యొక్క అభిమానులారా, బైబిల్ మిషన్ వారు మన ప్రధాన శత్రువు అయినటువంటి సాతానుపై జయము పొందటానికి దైవజనుని దేవదాసు అయ్య గారు తన చేతులను పైకి ఎత్తగా బేతేలు గృహవాసులు వారి చేతులను పట్టుకొనిన వారై ఉన్నారు. 1938వ సంవత్సరములో బైబిల్ మిషను ప్రత్యక్షపరచబడినప్పటికీ ఆ యొక్క బైబిల్ మిషను రాజమండ్రి నుండి గుంటూరు ప్రధాన కేంద్రముగా స్థిరపరచబడటానికి సుమారుగా 11 సంవత్సరముల సమయము పట్టినది. రాజమండ్రి నుండి గుంటూరు వచ్చే సమయములో దైవజనులైన వారు అనేక ప్రాంతమునకు వెళ్ళిన వారై ఉన్నారు. దైవజనులైన వారు ఏ ప్రాంతమునకు వెళ్ళారో దైవజనులతో పాటు ప్రధాన కేంద్రము కూడా దైవజనులైన వారితోనే తరలి వెళ్ళినది. చివరగా దైవజనులైన వారు బేతేలు గృహము కేంద్రముగా గుంటూరులో స్థిరపడిన వారై ఉన్నారు. కనుక బైబిల్ మిషన్ కూడా స్థిరపడినదై ఉన్నది. ఆనాటి నుండి బైబిల్ మిషన్ యొక్క కార్యక్రమములు, బైబిల్ మిషన్ యొక్క వృద్ధి ఏర్పాటులు బేతేలు గృహవాసుల యొక్క పర్యవేక్షణలోనే జయముగా నిర్వహించబడుతూ ఉన్నవి. అనగా దైవజనులైన దేవదాసయ్య గారి యొక్క అనుభవములు, ఆయన యొక్క కోరికలు, ఆయన యొక్క రాతలు నెరవేర్చుటకు నిలవబడిన వారై ఉన్నారు. దైవజనులైన దేవదాసయ్య గారి యొక్క
కోరికలు, అయ్యగారి యొక్క కోరికలు ఏమై ఉండవచ్చు? ఆ కాలములో దైవజనులైన దేవదాసయ్య గారి యొద్దకు వేరే ఇతరులైన వారు వచ్చి, మీ బైబిల్ మిషన్ వారికి నిల్వ సొమ్ము లేదు, నిరుకు రాబడి లేదు, స్థలములు లేవు, గుడులు లేవు, బడులు లేవు, స్థిరమైనటువంటి ఒక కేంద్రము లేదు అని దైవజనులైన వారిని హేళన చేయగా, ఆనాడు దైవజనులైన వారు చేసినటువంటి ప్రార్థన, వారి ప్రార్థన అనుభవం బట్టి, వారి ప్రార్థన నేటి దిన కాలములో మనము ఫలించుచు ఫలితమును మనము చూచుచూ ఉన్నాము. దైవజనులైన దేవదాసయ్య గారు రాసినటువంటి మాటలలో ఒక మాట ఉన్నది, ప్రార్థన చేస్తే సరిపోదు, కానీ ప్రార్థనకు తగినటువంటి ప్రయత్నములు ఉండాలి, ప్రార్థనకు తగినటువంటి ప్రయాసత ఉండాలి. దైవజనుల వారు చేసినటువంటి ప్రార్థన నెరవేర్పును మనము చూచుచున్నాము, కానీ ఆ ప్రార్థనలు నెరవేరటానికి ఎవరు ప్రయాసపడుతూ ఉన్నారు, ఎవరు ప్రయత్నములు చేస్తూ ఉన్నారు, ఎవరు నిలబడి బైబిల్ మిషన్ ముందుకు తీసుకొని వెళ్ళారో ఆ చరిత్రను చూసినట్లయితే మనము తెలుసుకొనగలము. బైబిల్ గ్రంథము తెలియజేస్తున్నది కదా, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. బైబిల్ మిషన్కు ఏమీ లేనప్పుడు నిలబడినది బేతేలు గృహము. బేతేలు గృహము యొక్క పర్యవేక్షణలో 50 సంవత్సరములకు బైబిల్ మిషన్ ఒక రూపును, ఒక స్థాయిని, ఒక ఆకారమును ఏర్పరచుకొనగా, ఆకారము ఏర్పడగా బైబిల్ మిషన్ యొక్క 7వ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ జె సెలవరాజయ్య గారు ప్రభు యొద్దకు చేరిన తరువాత ఆ కాలములో ఉన్నటువంటి అధికారులైన వారు తమ యొక్క కుయుక్తిని ఉపయోగించి వారు అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. బైబిల్ మిషన్ యొక్క విధి విధానములలో నలుగురు అధికారులలో ఎవరైనా ఒక అధికారి మహిమలోనికి చేరితే వారి స్థానమును వేరొకరు భర్తీ చేయవలసి ఉన్నది. ఆ భర్తీ చేయవలసినటువంటి స్థానము కొరకు ఆ కాలములో ఉన్నటువంటి పెద్దలైన వారే వారికి అనుకూలముగా వారి బంధువులను లేదా వారికి ఎవరైతే వారి చెప్పిన మాట వింటారో వారి గురించి ఆలోచన చేయించి ఉండగా ఇలాగన ఒక ప్రార్థన కూటము ఏర్పాటు చేసినప్పుడు దైవజనులైన వారు ఆత్మరూపులై ఆ కాలంలో పెద్దలకు చెప్పారంట, రాజు కొడుకు ఏమైనా తక్కువ వాడా అని. చిన్న చిన్న సేవకులను, బైబిల్ మిషన్ యొక్క పనివారులను ప్రోత్సహించడానికి బైబిల్ మిషన్ యొక్క 87వ మహోత్సవంలో నిర్వహిస్తున్న మన కన్వీనర్ అయ్య గారు ప్రతి మంగళవారం విజ్ఞాపన ప్రార్థన దినమందు ఏర్పాటుశాలకు పిలిపించి వారి యొక్క సేవా వివరములు, వారి పరిచర్యలు ఎలాగునున్నవో తెలుసుకొని వారిని బలపరచడానికి వారి యొక్క సాక్ష్యమును తెలియజేసేవారై ఉన్నారు. కనుక దావీదు గారి గురించి మనము జ్ఞాపకము చేసుకొనిచున్నాము కనుక ఇక్కడ ఒక విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇశ్రాయేలు జనాంగమునకు మొదటి రాజు అయినటువంటి సౌలు దేవుని ఆజ్ఞలు మీరినందువలన దేవుని చిత్తములో ఆయన తన యొక్క కిరీటము తొలగింపబడి వేరే వారి యొద్దకు అది వెళ్ళవలసి ఉన్నది. కనుక ప్రవక్త అయినటువంటి సమూయేలు గారికి పిలుపునిచ్చి, నేను చూపించు ప్రదేశమునకు నీవు వెళ్ళమని చెప్పగా యెషయి యొద్దకు సమూయేలు గారు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ యొక్క యెషయి గారి యొద్దకు సమూయేలు గారు వెళ్ళి అతను మాట్లాడుచు, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయములో మనము చూడగలము. కనుక యెషయి అభినాదును పిలిపించి సమూయేలు ఎదుటికి అతను రప్పించగా అతడు యెహోవా కోరుకొని ఇతడు కాదు అనెను. ఇలాగన యెషయి గారికి ఉన్నటువంటి 7 కుమారులను పిలిపించగా ఈ 7 కుమారులు కాదు, దేవుని చిత్తములో వీరు, దేవుడు కోరినది వీరు కాదు, ఇంకెవరైనా ఉన్నారా అనగా మరి ఒకడు ఉన్నాడు, అతడు చాలా చిన్నవాడు, గొర్రెలను మేపడానికి వెళ్ళాడని చెప్పగా అయినను పర్లేదు, అతడు వచ్చేంత వరకు నేను ఉండేదునని చెప్పి దావీదు గారిని కనుగొని అతడు రాగానే తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసినట్లుగా 13వ వచనములో మనము చూడగలము. అలాగున్న చిన్ననాటి నుండే
మిషన్ యొక్క భారమును కాడిని మిషన్ యొక్క పని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మన యొక్క దైవజనులు, మన యొక్క మిషన్ 11వ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ జె శామ్యుయల్ కిరణయ్య గారు, వారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క 25వ సిల్వర్ జూబ్లీ సభ జరుగుతూ ఉన్నది అని, ఈ యొక్క 25వ సంవత్సరములో వారి యొక్క పర్యవేక్షణ జరగటమును బట్టి ఈ యొక్క నూతన దీవెనలు మనము పొందగలుగుతున్నామని గ్రహించవలసిన వారమై ఉండవలెను. ఒక విషయమును మీరందరూ కూడా మీ మనసులో ముద్రించుకోనండి. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనములో ఈ మాట కనబడుచు ఉన్నది. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. దేవుని యొక్క ఆలోచన అనాదిలోనే సృష్టిని నిర్మించవలెనని రక్షణ మహాసంకల్పమును ఏర్పాటు చేసినప్పుడే దేవుడు బైబిల్ మిషను ఏర్పాటు చేసుకుని వారై ఉన్నారు. బైబిల్ మిషను ఆయన ఆలోచనలో ఉన్నది. ఆయన ఆలోచన సదాకాలం నిలుచును. ఈ బైబిల్ మిషన్ను బేతేలు గృహవాసులు నిర్మించడం అనేది ఆయన యొక్క సంకల్పమైనది కనుక, ఆయన సంకల్పము తరతరములు ఉండేదై ఉన్నది కనుక బేతేలు గృహము కేంద్రముగా ఏ బైబిల్ మిషన్ అయితే ఉంటుందో అదే అసలైనటువంటి బైబిల్ మిషన్ అని మీరు గమనించవలెను. కనుక దైవజనుని వారి యొక్క చేతులను పట్టుకొని వారు ముందుకు మిషన్ కార్యక్రమములను నడిపించుతున్న వారైనారు కనుక బైబిల్ మిషన్ వారికి జయము రావాలి అని అంటే బేతేలు గృహవాసులకు మనము అండగా సన్నిధి అనేటువంటి రాయి మీద కూర్చొని స్తుతి అనేటువంటి చేతులెత్తి దేవునిని వేడుకొనవలసిన వారమై ఉండవలెను. పట్టుకొనట చేత కాకపోతే జయము రాదు కనుక మనకు కలిగినటువంటి విశ్వాసమును గట్టిగా పట్టుకొనవలెను. స్తుతి లేనిదే ఏ పనియు ఆరంభించరాదు, స్తుతి లేనిదే ఏ పనియు మనము ముగించరాదు. ప్రభువు మోషే గారిని అహరోను గారులను బలపరిచినట్లు మనలను కూడా బలపరిచేవారై ఉన్నారు. మోషే గారి యొక్క అనుభవమును దావీదు గారు తీసుకొని ధైర్యపడినట్లు బైబిల్ మిషన్ వారమైనటువంటి మనమును కూడా తీసుకొని ధైర్యపడవలసిన వారమై ఉండవలెను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము చివరి భాగములో మనము చూసినట్లయితే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. కనుక దేవుని యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు లోకములో మనకు ఏదో ఒక రూపము శ్రమలు మనకు కలుగును కనుక మనము ధైర్యము తెచ్చుకొని ముందుకు మన యొక్క ఆత్మీయ జీవితములో ముందుకు కొనసాగిన వారమైతే ప్రభువు ఏ రీతిగా లోకమును జయించిన వారై ఉన్నారో మనమును కూడా లోకమును జయించగలము అని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. 3వ రాయిని కనుక మనము చూసినట్లయితే బలిపీఠము కట్టిన రాయి. ఈ రాయే దీవించేటువంటి రాయి అయి ఉన్నది. నిర్గమాకాండము 20వ అధ్యాయము 25వ వచనమును మనము చూసినట్లయితే, మోషే గారు గాఢాంధకారములోనికి ప్రవేశించిన తరువాత దేవుడు మోషే గారితో ఇలాగున చెప్పిన వారై ఉన్నారు, నా నామమును జ్ఞాపకార్థంగా నుంచు ప్రతి స్థలములోనూ నేను నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించుదును. నాకు రాళ్లతో బలిపీఠమును కట్టవలెను, దానికి నీ పనిముట్లు తగినెడలా అది అపవిత్రమగును గనక చక్కని రాళ్లతో కట్టవలెను, కానీ ఇనప పనిముట్టు తగలకూడదు అని దేవుడు స్పష్టముగా మోషే గారికి తెలియజేసిన వారై ఉన్నారు. మరి అందుకే కాబోలు దావీదు రాజుగారు యుద్ధమునకు మరి సిద్ధమై ఉండగా సౌలు గారి యొక్క మరి యుద్ధ ఆయుధములను ఆయనకు ధరింపచేయగా అతను వద్దు అన్నాడు కనుక ఇనుమును తను ధరించక అతడు మరి తన యొక్క కర్ర చేత పట్టుకొని వడిసెలలో రాళ్ళను నింపుకొని ముందుకు వెళ్ళినట్లుగా మనకు కనబడుచు ఉన్నది. దావీదు గారు దేవుని చేత దీవించబడి కర్ర పట్టుకొని వెళ్ళినాడు కనుక ఈ రాయి యొక్క అనుభవమును దావీదు గారు కలిగి ఉన్నారు. 4వదిగా మనము చూసినట్లయితే క్రొత్త నిబంధన రాయి అనగా రక్షణ ఇచ్చినటువంటి రాయి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనములలో మనము చూడగలము. పాత నిబంధనలో కొట్టబడిన రాయి లేక బండ అయితే
ఇప్పుడు కొట్టబడినటువంటి బండ క్రీస్తే. ఈ క్రీస్తు మన రక్షణకై కొట్టబడి, మన కొరకై చేల్చబడి, సాతానుపై జయము పొంది మనకును జయము అనుగ్రహించిన వారై ఉన్నారు. ఈ రాయి యొక్క ఫలితము అంతస్తు ఏలుబడి వచ్చినది. ఈ రాయి కొట్టగా ఈ బండలో నుండి ప్రవాహముగా రక్తము వచ్చినది. పాత నిబంధన గ్రంథములో నిర్గమకాండములో ఆ రాయిని కొట్టగా ఆ రాయిలో నుండి నీరు వచ్చినది. ఆ నీటి వలన దాహము తీరినది. క్రొత్త నిబంధనలో ఈ రాయిని కొట్టగా ఈ రాయి నుండి ఏమొచ్చినదంటే రక్తము వచ్చినది. ఈ రక్తమే ఏమి చేసినది అని అనగా పాపము నుండి, లోకము నుండి, శాపము నుండి, మరణము నుండి మనకు జయమును అనుగ్రహించినది. పాపం అనేటువంటి శత్రువును జయించడానికి తోడ్పడినది. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో మనము చూడగలము కదా. కనుక యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పరిశుద్ధునిగా చేయను అని మనకు కనబడుతూ ఉన్నది. కనుక మరి ఎవరు జయించలేనటువంటి జయము ఈ బండ ద్వారా కలుగును అని దావీదు గారు తన వంశములో ముందుకు రావలసినటువంటి క్రీస్తు అనే బండను దైవ ధ్యానములో చూసి ఉన్నాడు. కాన జరగబోయేటువంటి జయమును కూడా అనుభవముగా తీసుకొని ధైర్యపడిన వారై ఉన్నారు. దావీదు గారు సాక్ష్యమిస్తూ ఇలాగనన్నారు, మనిషితో మాట్లాడిన విధముగా దేవుడు నాతో మాట్లాడినాడు అని. ఒక మనిషి ఎలాగనైతే ఇతర మనుషులతో మాట్లాడుతారో అలాగున దావీదు గారితో దేవుడు మాట్లాడిన వారైనారు అని దినవృత్తాంతములు 1వ గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనములో మనము చూడగలము. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా ముందుకు తన వంశములో రావలసిన వారై ఉన్నారు అని ఈ రాయి అనుభవమును దావీదు గారు కలిగి ఉండి ఇశ్రాయేలీలను రక్షించుటకు ఈ రాయి కావలెను అని చెప్పి కోరుకొనిన వారై ఉన్నారు. కనుక ఈ అనుభవమును దావీదు గారు కలిగి ఉన్నారు. 5వ రాయిని కనుక మనము చూసినట్లయితే దేవుడు దిగి వచ్చిన రాయి. నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ వచనములో మనము చూసినట్లయితే ఈ రాయి యెహోవా మాట్లాడినటువంటి రాయి. ఇది బైబిల్ మిషన్ రాయి. కొండ శిఖరము పైకి వస్తేనే కానీ దేవుడు మాట్లాడడు. ఎందరు ఎన్ని రాళ్లను కలిగి ఉన్నప్పటికీ సీనాయి పర్వతం అనే రాయిపైకి వస్తేనే కానీ దేవుడు దిగివచ్చి మాట్లాడడు. అలాగే బైబిల్ మిషన్లోనికి వస్తేనే కానీ అనగా దేవుడు మాట్లాడే అనుభవం కలిగితేనే కానీ ఈనాడు మన శత్రువును జయించలేము. అందుచేతనే దావీదు గారు ఈ అనుభవం అనేటువంటి రాయి కూడా తీసుకొని శత్రువుపై యుద్ధానికి వెళ్ళినట్లుగా మనము చూడగలము. శత్రువు ఎదురుగా దావీదు గారు నిలుచున్నప్పటికీ శత్రువైనటువంటి గొలియాతు కలిగి ఉన్నటువంటి యుద్ధ సామానులు దావీదు గారు కలిగలేడు. కానీ ఆయన ఏమి కలిగి ఉన్నాడు అనగా కర్రను కలిగి ఉన్నాడు, సంచి పట్టుకున్నాడు. ఏ సంచిని ఆయన పట్టుకొని ఉన్నాడు అనగా రాళ్ళు ఉండేటువంటి సంచి అనగా హృదయం అనేటువంటి సంచిని ఆయన పట్టుకొని ఉన్నాడు. ఈ సంచిలో 5 రాళ్ళు మాత్రమే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ 5 రాళ్ళు క్రీస్తు ప్రభు సాతానును జయించడానికి 5 గాయములు మాత్రమే కలిగి ఉన్నారు. ప్రభునకు కలిగినటువంటి గాయములు 5వది ప్రక్క గాయము అనగా హృదయ గాయము. గాయపడ్డ హృదయము కలిగి ఉన్నవారు తమ హృదయమును సరిచేసుకొనకపోతే శత్రువును జయించలేరు. శత్రువు హృదయములోనే ఉండును. ఇదే అంతటికి ప్రధానమైనది. అలాగూ దావీదు గారు తన హృదయం అనే సంచిలో నున్నని రాళ్ళు అనగా దేవునితో మాట్లాడే అనుభవమును కలిగి ఉన్నాడు. కనుక ఎవరు సన్నిధిలోనికి వెళతారో వారికి సాతాను అనేటువంటి శత్రువును ఎదిరించే రాళ్ళు దొరుకును. దావీదు గారు ఏటి లోయలోనికి వెళ్ళినట్లు మనము కూడా దైవ సన్నిధిలోనికి వెళ్ళి మనమును కూడా బలమును పొంది శత్రువును మనము ఓడించి మేఘం ఎక్కగలిగిన వారముగా ఉండాలి. బైబిల్ మిషన్ యొక్క 87వ మహోత్సవములలో 25వ తారీఖు సాయంకాలము నుండి 29వ తారీఖు సాయంకాలము వరకు అనేకమైనటువంటి వాక్యం అనేటువంటి రాళ్ళు మనకు
అందుబాటులో ఉండేవి ఉన్నవి. ఈ వాక్యమును మనము అందుకునే వారముగా ఉన్నామా? ఈ యొక్క రాళ్లను మనము మన హృదయం అనేటువంటి సంచిలో పదులుపరుచుకునే వారముగా ఉన్నామా? ఈ రాళ్లను కనుక మనము పదిలపరుచుకొనకపోతే, ఈ రాళ్లను కనుక మనము భద్రము చేసుకొనకపోతే మనము ఏమి కోల్పోతామో తెలుసా? సాతానుడు మనను శోధించినప్పుడు ఆ యొక్క శోధన సమయంలో వాడిని మనము జయించలేము. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువును శోధించడానికి సాతానుడు అరణ్యములోనికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువును శోధించినటువంటి సమయములో యేసుక్రీస్తు ప్రభువారు సాతానును కూడా దేనిని బట్టి ఎదిరించాడండి? దేవుని వాక్యమును బట్టియే కదా సాతానును ఎదిరించినది, సాతానును ఓడించినది. అలాగున మనమును కూడా సాతానును దేనిని బట్టి ఓడించాలి అని అంటే దేవుని యొక్క వాక్యము ద్వారానే మనము ఓడించాలి. దావీదు గారి యొక్క విశ్వాసము, వాక్యం అనేటువంటి ఆయుధము, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విశ్వాసమును కూడా వాక్యం అనేటువంటి ఆయుధమైనది కనుక మన యొక్క విశ్వాసము కూడా ఏమై ఉండాలి అని అంటే వాక్యం అనేటువంటి ఆయుధమై ఉండవలెను. కనుక ఈ వాక్యమును మన హృదయములో పదిలపరుచుకుని వారమైతే మరల ఈ సంవత్సరం అంతయు కూడా సాతానుడు ఎన్ని అమ్మరి శోధనలు, ఎన్ని ప్రయత్నములు, వాడు ఎన్ని బాణములు మనపైన సంధించినప్పటికీ వాటన్నిటిని కూడా మనం ఎదిరించి జయించగలము. దేవుని వాక్యము మనలో లేకపోతే మరలా మనము పడిపోయే వారం అవుతాము. కనుక దేవుని వాక్యమును మన హృదయం అనేటువంటి సంచిలో పదిలపరుచుకొని దేవునిని కలిగిన వారముగా, దేవుడు అనుగ్రహించే దీవెనను పోగొట్టుకొని, అంతస్తును పోగొట్టుకొని మనలను కూడా పడవేయవలని చూస్తున్నటువంటి ఆ యొక్క సాతాను అనేటువంటి గొలియాతును వాక్యం అనేటువంటి ఖడ్గము చేత ఓడించి ఆయన యొక్క రాకకు సిద్ధపడి, వధువు అంతస్తుకు సిద్ధపడి మహిమ మేఘం ఎక్కగల కృపాభాగ్యము త్రిత్వ తండ్రి మనెల్లరకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును మహాగణుడవయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది స్తోత్రములు. దేవా, దావీదు గారు ఎలాగనైతే తన హృదయం అనేటువంటి సంచిలో నాయనా నీ ధర్మశాస్త్రమునకు సాదృశ్యమైనటువంటి కర్రను చేపట్టుకొని, దేవా నీ వాక్యం అనేటువంటి రాళ్లను తన సంచిలో నైనా పదిలపరుచుకొని తన ఎదురుగా ఉన్నటువంటి సాతాను అనేటువంటి గొలియాతును ఓడించి ఉన్నాడో దేవా, అలాగున మేమును కూడా వినినటువంటి వాక్యములను మా హృదయముననేటువంటి అంతరంగములో భద్రపరుచుకొని వాక్యానుసారమైన ప్రవర్తన, వాక్యానుసారమైన జీవితము కలిగి ఉండి మాకు వచ్చేటువంటి శ్రమలను, శోధనలను, ఇబ్బందులన్నిటిని కూడా నీ వాక్యము ద్వారానైనా జయించి నీవు అనుగ్రహించేటువంటి ఈవులను మేము పొందుకొని, దేవా నీవు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు వధువుగా సిద్ధపడి నిన్ను కలుసుకునే కృపాభాగ్యము మాకు దయచేయమని ఈ 87వ బైబిల్ మిషన్ మహోత్సవములలో ఏకీభవించటమును బట్టి 87వ మహోత్సవం యొక్క దీవెన ఆశీర్వాదములు పరిపూర్ణముగా మందరికి దయచేయమని దీవెనలకు దాతవయ్యున్న క్రీస్తు ప్రభు వారికి నామమున ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇటు అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందన. మరణాతలు.